యా దారులన్నీ క్లోజ్. రాజకీయ శరణార్థిగా పరిగణించాలని అభ్యర్థన తిరస్కరించిన అమెరికా ప్రభుత్వం భారత్కు పంపించేందుకు చర్యలు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు ఈ దరిద్రుడు దుర్మార్గుడైనటువంటి ప్రభాకర్ రావు. ఈయనను ఇక ఇండియాకు పంపించేందుకు అమెరికా మొత్తం కూడా రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తప్పించేందుకు దారులన్నీ మూసుకపోయాయి. తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ ఆయన చేసుకున్న అభ్యర్థిను అమెరికా కొట్టి పారేసింది అంటూ కూడా చూస్తూ ఉన్న ఒక బిగ్ బ్రేకింగ్ అయితే చూస్తున్నట్టయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈయనను వదలనే వదలద్దు, ఈ దుర్మార్గుణ్ణి వదలొద్దు. వచ్చిన తర్వాత అసలు దీని వెనక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ ఉంటారు. సో ప్రభుత్వం తిరస్కరించినట్టు సమాచారం. అదే సమయంలో ప్రభాకర్ రావుపై జారీ అయినటువంటి రెడ్ కార్నర్ నోటీసులు అమలు చేయడానికి అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. అక్కడ ఉన్నటువంటి గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. H1B వీసా ఉన్న వాళ్ళు అసలు ఎప్పుడు మా జాబ్లో వద్దే అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఈయనను రాజకీయ శరణార్థిగా అమెరికా గుర్తిస్తుందా? అంత సినిమా లేదు కదా. సో ఒకవేళ ఇది జరగకపోయినా జూన్ 20వ తేదీలోపు ప్రభాకర్ రావు ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిందేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. లేకపోతే అతన్ని ప్రకటిత నేరస్తుగా పేర్కొంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఖాయమంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలుగు చూసినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. సో ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఎస్ఐబి మాజీ డిఎస్పీ ఎవరైతే డిఎస్పీ ప్రణీత్రావుతో పాటు అదనపు డిఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళంతా బెయిల్ మీద బయట ఉన్నారు. ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర రక్షణలతో ఇటీవల సిట్ ఎదురుగా హాజరయ్యారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాత్రం విచారణకు హాజరు కాలేదు. కేసు నమోదు కాగానే అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఆయన వెనక్కి రప్పించేందుకు దర్యాప్తు అధికారులు చర్యలను ముమ్మరం చేయడంతో తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. అదే సమయంలో దర్యాప్తు అధికారులు సిబిఐ సహకారంతో ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. పాస్పోర్ట్ కూడా రద్దు చేయించారు. దాంతోపాటు ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుగా గుర్తించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూన్ 29లోపు కోర్టులో హాజరు కావాలంటూ ప్రభాకర్ రావును ఆదేశించింది. సో ఈ మేరకు జారీ అయిన నోటీసులు ఇటీవల సిట్ అధికారులు తారామతి బారదారి ప్రాంతంలోని ప్రభాకర్ రావు నివాసానికి అంటించారు. అప్పటికి అమెరికా ప్రభుత్వం తనను రాజకీయ శరణార్థిగా పరిగణిస్తుందని ప్రభాకర్ రావు ఆశ పెట్టుకున్నారు. అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభాకర్ రావు అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. అదే సమయంలో ఇంటర్పోల్ ద్వారా జారీ అయిన రెడ్ కార్డ్ నోటీసులు అమలు చేయడానికి అమెరికా హోమ్ల్యాండ్ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. సో ఈ నేపథ్యంలో వారం రోజుల్లో అమెరికా పోలీసులు ప్రభాకర్ రావును భారత్కు డిపోర్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయి ఉన్న నేపథ్యంలో ఆయన దేశంలోని ఏ ఎయిర్పోర్ట్లో దిగినా వెంటనే అధికారులు అదుపులోకి తీసుకోవడం ఖాయం. ప్రభాకర్ రావును డిపోర్ట్ చేసే ప్రక్రియలో ఆలస్యం జరిగిన జూన్ 20వ తేదీలోపు ప్రభాకర్ రావు ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిందే అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈ దుర్మార్గుడు ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో, కేసీఆర్ చెంచాగాడు వీడియో పెడుతున్నాడో, వీడి చేసినటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కావు తెలంగాణలో. సో వాటిని కంప్లీట్గా విచారిస్తే అసలు దొంగలు ఎవరో బయటపడుతుంది. సో మేబీ ఈ వారంలోపే వచ్చేటువంటి అవకాశాలు అంటే తెలుస్తుంది. డిపోర్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కడ తెలుసు, ఏ ఎయిర్పోర్ట్లో దిగినా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేస్తారని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అరెస్ట్ చేసి వాడిని బెండి తీయాలి. వాడు ఎంతమంది జీవితాలాగా చేసిన ఆ దొంగ వాడిని బెండి ఇస్తే తప్పేమీ లేదు.